హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం. త్వరలో గుడ్ న్యూస్ అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బకాయిల చెల్లింపులపై కీలక అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యలు, బకాయిల చెల్లింపులు మరియు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలకమైన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఆర్థిక పరిస్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో జరిగిన పొరపాట్ల వలన, అప్పుల భారం వల్ల రాష్ట్రం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది అని చెప్పేసి అన్నారు. రాష్ట్రం ప్రస్తుతం 10,00,000 కోట్ల అప్పులో ఉంది. అప్పుల భారంతో ఉన్నట్టు తెలిపారు. ఆదాయం 99% వరకు జీతభత్యాలకు ఖర్చవుతుందని పరిస్థితి. దీంతో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడం సవాలుగా మారిందని అన్నారు. సో, అదే గతంలో అయితే 107% ఆదాయానికి జీతభత్యాలకు మాత్రమే వినియోగించిన దుస్థితి కూడా గుర్తు చేశారు. ఇక 114,000 కోట్ల బకాయిలండి. సో, అంటే 1,14,000 కోట్లు బకాయిల చెల్లింపులపై ప్రాధాన్యత. ప్రభుత్వం బకాయిల చెల్లింపుల ప్రాధాన్యతను అర్థం చేసుకొని చర్చలు జరుపుతుందని మంత్రి తెలిపారు. 21,000 కోట్ల పెండింగ్ బకాయిలు దశల వారీగా ఉద్యోగ పెన్షనర్లకు షెడ్యూల్ సిద్ధం చేసినట్టు పేర్కొన్నారండి చెల్లించేందుకు. ఇక ప్రభుత్వ ఖజానా పరిమితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి రూపాయిని సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. ప్రాజెక్టులు మరియు సంక్షేమం. ప్రత్యేకంగా కేసీ కెనాల్ వంటి ప్రాజెక్టుల నిర్వహణలో గతంలో తీసుకున్న ఆలస్యం వల్ల పర్యవసానాలు ఎదురవుతున్నాయని వివరించారు. ప్రాజెక్టులు పూర్తి కావడంలో జాప్యం, నిధుల సరైన వినియోగం లేమి వంటి సమస్యల్ని అధిగమించి ప్రజల ఆశయాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించేందుకు ప్రతి రూపాయిని జాగ్రత్తగా వినియోగిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారం. ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో ఉందని చెప్పారు. జీపీఎఫ్ లోన్లు, డీఏ బకాయిలు, పెన్షన్ బిల్లులు వంటి అంశాలపై చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. తహసీల్దార్ కార్యాలయ పరిస్థితి మెరుగుపరచడానికి సచివాలయ భవనాల వినియోగంపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. సాంకేతికత ఉపయోగం మరియు సంకల్పం. ఆర్థిక పరిమితుల మధ్య ప్రభుత్వం సాంకేతికతను వినియోగించి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లు క్లియర్ చేయడం, బకాయిల చెల్లింపులు షెడ్యూల్ విడుదల చేయడం వంటి చర్యలు ముందుకు తీసుకురావాలని అయితే అన్నారు. రీసర్వే టీడీలను జీతాలు, వీఆర్ఓ, వీఎస్ జీతభత్యాలను సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ క్రిస్మస్ సందర్భంగా శుభవార్త అండి. ప్రభుత్వం జనవరి నుంచి శ్రేణి వారీగా అంటే విడతల వారీగా బకాయిల చెల్లింపులు ప్రారంభం అంటే చెల్లింపులు చేసేటట్టుగా అవుతాయని చెప్పేసి చెప్పింది. సో, ఇందులో పీఆర్సీ కమిటీ నియామకం కూడా ఉందండి. డీఏ బకాయిల చెల్లింపులు మరియు ఇతర అంశాలు కూడా చేర్చబడ్డాయి. సో, ఆర్థిక పరిమితుల మధ్య కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. సో, మరి చూసారా ఫ్రెండ్స్, మనకి క్రిస్మస్ సందర్భంగా అంటే జనవరి నుంచి విడతల వారీగా షెడ్యూల్ విడుదల చేసి ఈ పెండింగ్ బకాయిలు 22,000 కోట్లు ఈ బకాయిలనైతే షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులు చేస్తామని చెప్పారు. మరి చూడాలండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. ఇంకా మరి చెల్లింపులైతే మొదలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే పీఆర్సీ కమిషను, ఐఆర్ ప్రకటన కూడా త్వరితగతిన చేయాలని చెప్పేసి కోరుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.